నమస్తే, వెల్కమ్ టు పీపుల్ మీడియా. సో ఈరోజు వచ్చేసి మనతో బడంగపేట మేయర్ గారు ఉన్నారు. సో మేడంతో అయితే మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం. నమస్తే అండి. ఈరోజు నవీన్ అన్న గెలుపు కోసం అహర్నిశలు కృషి చేయడానికి కాంగ్రెస్ పార్టీ కంకణం కట్టుకుంది. మరి మన గౌరవ సీఎం యనమల రేవంత్ రెడ్డి అన్న ఆధ్వర్యంలో వేసిన కమిటీల పరిశీలకులుగా, అలాగే మా అన్నలందరూ కూడా మాకు సపోర్ట్ చేస్తూ ఉన్నారు. అన్ని డివిజన్లలో కూడా నవీన్ అన్న చేసినటువంటి సేవా కార్యక్రమాలు, వాళ్ళ ఫాదర్ చేసినటువంటి సేవా కార్యక్రమాలు, ఒకప్పటి నుంచి వాళ్ళ ఫ్యామిలీ ఎట్లా ఉంది, ఈ బస్తీలో ఈ ప్రాంతంలో వాళ్ళ ప్రాముఖ్యత ఏముంది అనేది మనము ప్రతి ఇంటికి తిరుగుతున్నప్పుడు వాళ్ళందరూ నవీన్ అన్న పేరు చెప్పగానే వాళ్ళ మొహంలో ఒక వెలుగు, చిరునవ్వు. అంటే అన్న వస్తే మాకు మంచిగా ఉంటది, ఒక యూత్, ఇంకోటి సాఫ్ట్ నేచర్ తనది, తను పబ్లిక్ లో ఉంటే ఇంకా బాగుంటది, ఒక యూత్ కి ఎంకరేజ్మెంట్ ఉంటది. ఇప్పుడు మన సీఎం తీసుకున్నటువంటి కార్యక్రమాల్లో చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలతో పాటు యువత కల్పిస్తున్నటువంటి ఉద్యోగ అవకాశాలలో మా పిల్లలు కూడా మంచి జరుగుతుందనే ఒక భావన పబ్లిక్ లో కనిపిస్తా ఉన్నది. మరి మేము తిరిగినప్పుడు చూసినప్పుడైతే మంచి రిజల్ట్ ఉంది. మరి నవీన్ అన్న గెలుపు కోసం మేమందరం కూడా ఇక్కడ తిరగడం జరుగుతుంది. శ్రీశైలం అన్న వారి ప్రోద్బలం తోటి ఎన్నో కార్యక్రమాలు, స్కూల్ ఎడ్యుకేషన్ కానివ్వండి, హాస్పిటల్ కి కానివ్వండి, ప్రతి ఒక్కరికి పెళ్లి అని ఇంటికి వస్తే వాళ్ళని నో అనకుండా పంపించడం కానివ్వండి, ప్రతి ఒక్క కార్యక్రమాలు శ్రీశైలం అన్న చేసినటువంటి కార్యక్రమాలు ఒక ఆశీర్వాదంగా ఈ రోజు నవీన్ అన్నకి కలుగుతాయని చెప్పేసి మేము కోరుకుంటా ఉన్నాము. ఇక్కడ ఉన్న మా మహిళా మనులు కూడా, అక్కలు కూడా, అందరు కూడా అదే చెప్తా ఉన్నారు. మాకు ఎప్పుడైనా ఈ కాంగ్రెస్ పార్టీ వచ్చినాకనే ఈ రోజు అభివృద్ధి అంటే తెలిసింది, అభివృద్ధి అంటే ఏందనేది. దాదాపు కొన్ని కోట్ల రూపాయలతోటి ఇక్కడ ప్రాంతం అభివృద్ధి చేయడం జరిగింది. ఇప్పుడే కాదు, గతంలో కూడా పీజీఆర్ హయాంలో కూడా పేద బడుగు బలహీన వర్గాల కోసం ఒక నాయకత్వం వహిస్తున్నటువంటి పీజీఆర్ కూడా ఎప్పుడు కూడా ప్రజలలో మధ్యలో, ప్రజల కాళ్ళలో తిరుగుతూ ఉండేటువంటి నాయకుడు ఎవరైనా ఉన్నారంటే పీజీఆర్. తన ఆశీస్సులతో కూడా ఈ రోజు నవీన్ అన్నని చూసి ఓటేయాలని అభ్యర్థిస్తా ఉన్నాము, గెలిపించుకోవాలనే ఒక ఆరాటంతో ఇక్కడ పనిచేస్తా ఉన్నాము. 100% గెలుస్తాడనేది పబ్లిక్ వాయిస్. మరి పబ్లిక్ నే అడిగి తెలుసుకున్నాం కాబట్టి తెలుస్తుంది మాకు కూడా. ఇక్కడ వేయడము, మేము ఇక్కడ తిరగడం అనేది హ్యాపీగా ఉన్నాం. ప్రచారంలోకి వెళ్ళినప్పుడు సో జనాలు మీకు మొదటిగా మీకు చెప్తున్న విషయం ఏంటి, అసలు వాళ్ళు ఏం చెప్తున్నారు? ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు ఒకటే, ఇప్పుడు మనం అమ్మ నవీన్ అన్న కోసం వచ్చినాము అనగానే వాళ్ళ రిజల్ట్ ఎట్లుంది అంటే, నవీన్ అన్న ఓకే వెయ్యాలే, నవీన్ అన్న ఇప్పటి వరకు ప్రజలకి వాళ్ళ నాన్న పేరుతో చేసినటువంటి కార్యక్రమాలే వాళ్ళకు గుర్తుకొస్తున్నాయి, రిమెంబర్ చేసుకుంటూ ఉన్నారు. ఓకే, మంచి వ్యక్తి, సాఫ్ట్ నేచరు. ఇంకోటి యువత రాజకీయాలలోకి రావాలనేది ప్రతి ఒక్కరి లక్ష్యం, ప్రతి ఒక్క ఆశయం. కాబట్టి మంచి రెస్పాన్స్ ఉంది, మంచి పాజిటివ్ గానే పబ్లిక్ అందరూ కూడా మాకు చెప్పడం జరుగుతుంది. మేడం, ఇంకొక విషయం ఏంటి అంటే, ఇప్పుడు అన్న మీద కొంచెం నెగిటివ్ స్ప్రెడ్ చేస్తున్నారు కదా, అదే మన ఎఫెక్ట్ పడుతుంది అనుకోవచ్చా ఏంటి అసలు దాని గురించి? ఇప్పుడు నెగిటివ్ స్ప్రెడ్ చేస్తుర్రు అంటే చేస్తారు, అది కామన్. ఎలక్షన్స్ వచ్చినప్పుడే కదా అట్లాంటి వాళ్ళు నెగిటివ్ చేస్తారు. కానీ ఏదేమైనప్పటికీ ఎవరు ఏం ప్రభావితం చేయాలన్నా, ఏం మాట్లాడాలన్నా ఓటర్ల వరకు రీచ్ కాదు. అది రియల్ ఏంది అనేది గమనించాలి ప్రజలు. ఈ రీల్స్ చేసుకోవడానికి ఏదో చేస్తూ ఉంటారు. రీల్స్ చేసుకుంటే రేపు మన అభివృద్ధి కూడా రీల్స్ లోనే ఉంటది, మన ఇంటి ముంగట ఉండదు. ఇప్పుడు అభివృద్ధి ఇంటి ముంగట ఉండాలి, మనం చేయాలని అంటే మనం రియాలిటీ గుర్తించాలి. ఒకప్పుడు గతంలో ఏదో చేసిండు అని చెప్పేసి వీళ్ళు అనడం ఏంది, నిరూపించాలి. ఓకే, ఒకవేళ ఇప్పుడు అంటున్నారు తను ఏదో చేసిండు అని అంటున్నాడు, మరి అటువంటి వ్యక్తిని కేసీఆర్ ఎందుకు యాక్సెప్ట్ చేసిండు ఒకప్పుడు? మరి అట్లాంటి వ్యక్తి అంటే కేసీఆర్ యాక్సెప్ట్ చేయొద్దు కదా. మరి మీ లీడర్ యాక్సెప్ట్ చేస్తేనేమో తప్పు కాదు, మేము యాక్సెప్ట్ చేస్తేనేమో ఆయన మీదనేమో తప్పు అబాండాలు. అంటే ఒక మనిషిని అబాండాలు వేసే ముంగట ముందు ఆయన చరిత్ర గురించి చదవాలి, ఆయన గురించి తెలుసుకోవాలి, ఆయన ఏందనేది క్షుణ్ణంగా తెలుసుకోవాలి. ఇంకోటి, మీ దగ్గర ఉన్నంత సేపు ఆయన మీద ఎటువంటి ఆరోపణలు ఉండయి అంటే వేరే పార్టీలు ఉంటే ఆరోపణలు ఉంటాయా? ఆరోపణ చేసిన వ్యక్తి ఎప్పుడైనా ఆరోపణ చేసినట్టే క్రియేట్ చేయాలి కదా మీరు. ఇది తప్పు అని భావిస్తున్నాం మేము కూడా. ఇంకోటి ఏంటంటే, ఈ రీల్స్ కోసం ఏవో ఒకటి చెప్తా ఉంటారు, అవన్నీ కూడా ప్రజలు యాక్సెప్ట్ చేయరు. ఇవాళ మనం ఇంటి ముందట అభివృద్ధి కావాలి, మన మనిషి అభివృద్ధి కావాలి. గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి మహిళలకు ఇస్తున్నటువంటి పథకాలు కానివ్వండి, యువతకి ఇస్తున్నటువంటి ఉద్యోగ అవకాశాలు కానివ్వండి, ఎన్నున్నాయో మనం చూస్తున్నాం కదా. వాటన్నిటిని బేరీజ్ వేసుకుంటే ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వము, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి సీఎం గారు ఒక గట్టి దృఢ నిశ్చయంతో ఉన్నారు. అతన్ని అందరూ
అన్నకి అడుగులో అడుగై అందరం కలిసి పోతాము, కలిసి పనిచేస్తాం. మరి ఇంకోటి ఇప్పుడు నవీన్ అన్నని చూసి వేరే ప్రభుత్వాలు భయపడతాయి అనుకుంటా, బీఆర్ఎస్ కానీ అక్కడ బీజేపీ కానీ భయపడేసి ఈ విధంగా ప్రచారం చేస్తారు అనుకోవచ్చా ఎట్లా? ఖచ్చితంగా నవీన్ అన్న చూసి ఒకటి, నవీన్ అన్న వెనకాల సింహం లాంటి రేవంత్ అన్న ఉన్నాడు. రేవంత్ అన్న ఎంత పట్టుదల మనిషో, ఎంత నిక్కచ్చి మనిషో మనకు తెలుసు. అనుకుంటే సాధించే వరకు వదిలిపెట్టాడు, ఖచ్చితంగా చేసి తీరుతాడు. రేవంత్ అన్న ధైర్యం అనుకోండి, కాంగ్రెస్ పార్టీ అండదండలు అనుకోండి, వాళ్ళ తండ్రి ఆశీస్సులు అనుకోండి, ప్రతి ఒక్కటి అన్ని కలగలుపుకొని ఒక నవీన్ అన్న ఒక యుద్ధ పేరుకి వెళ్తున్నట్టు మేము ఊహించుకుంటున్నాము. ఎందుకంటే ఇప్పుడు ఏ ఒక్కరిని కూడా మనం ఇచ్చేయడానికి లేదు. కాంగ్రెస్ పార్టీ అంటే ప్రతి కండువ కప్పుకున్న మా అన్నలందరూ కూడా, మా అక్కలందరూ కూడా పనిచేస్తా ఉన్నారు. ప్రతి ఒక్కరి ధైర్యం ఈ రోజు పెద్ద లీడర్లే కాదు, చిన్న లీడర్లు కూడా మాకు ధైర్యం. ఎందుకంటే గల్లీలో ఉండే లీడర్లే కదా మాకు పనిచేసేది. రేపు ఏమైనా అన్న సమస్య ఉంది అంటే ఈ అన్న నవీన్ అన్నకి చెప్తేనే తెలుస్తుంది. ఈ అక్క డైరెక్ట్ సీఎం కి చెప్తుందా, నవీన్ అన్నకి చెప్తా అంటే లోకల్లో ఉన్న నాయకుని మనం ఎప్పుడైతే గెలిపించుకుంటామో ఈ వార్త అనేది పైకి పోయే అవకాశం ఉంటది. కాబట్టి నవీన్ అన్న యాజ్ ఎ లీడర్ ని మనం ముందు తీసుకెళ్లాల్సిన అవసరం. అయితే బీజేపీ వాళ్ళు రీసెంట్ గా బండి సంజయ్ గారు ఏమన్నారంటే, అది కూల్ చేసిన గుడి అయితే ఏదైతే ఉందో దాన్ని మేము మళ్ళీ కట్టిస్తాము, మమ్మల్ని గెలిపించండి అని చెప్పేసి, అంటే ఒక రిలీజన్ సంబంధించిన వాళ్ళని పట్టుకొని ప్రచారం ముందుకెళ్తా ఉన్నాడు. అదేమన్నా మీకు ఏమన్నా ఎఫెక్ట్ పడుతుంది అనుకోవచ్చా ఎట్లా? ఒక్కటన్నా వాళ్ళు ఏం చెప్తారు కదా చెప్తారు. ఇక ఏడికి పోయినా అమ్మ బొట్టు పెట్టుకున్నావా, అమ్మ పూజ చేసిన, పూజలు మాకు తెలియదా? అంటే చిన్నప్పటి నుంచి మా అమ్మ నాయన తాత ముత్తాతలు వాళ్ళందరూ పూజలు చేయలేదా? ఇవాళ పూజ భక్తి ఈ పేరుతోటి కాదు, నువ్వు సమాజానికి ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నావు. ప్రతి ఒక్క ఎలక్షన్ల ముందట ఏదో ఒక పూజా కార్యక్రమాన్ని తీసుకురావడం, ఏదో ఒక దేవుని పేరు చెప్పి ప్రజలను మభ్య పెట్టడం, ఇదంతా కాదు. మనిషి పుట్టుక కులం నిర్ణయిస్తుంది కానీ మతం నిర్ణయిస్తుంది. కానీ మనం ఏంది, మనం ఏడున్నా ఎక్కడ మొక్కినా దేవుడు, ఆకాశంకి మతం ఉందా, కులం ఉందా, రిలీజన్ ఉందా, భూమికి ఉందా? మరి నీవు భూమి మీదే ఉన్నావు కదా, మరి ఈ భూమి ఈడ నిలబడ్డోళ్ళకే ఈ మతం సంబంధిస్తుంది, అవతల పోయిన వాళ్ళకి ఆ మతం సంబంధించదు అని చెప్తున్నావా? ఆకాశం భూమే హద్దులు లేనప్పుడు వీటికేం హద్దులు ఉన్నాయనా? ఇవన్నీ కూడా ఒక కల్పితము. వాళ్ళు ఎలక్షన్ల ముందుకు వెళ్ళాలంటే ఏదో ఒక మెసేజ్ తీసుకొని వెళ్ళాలి. ఆ మెసేజ్ అనేది ఈ మతం వాళ్ళకి అడ్డం ఉంది, అదొక్కటే తీసుకొని వెళ్తున్నారు. మేము అందరినీ యాక్సెప్ట్ చేస్తాము. ఇంకోటి ఏంటంటే దేవుడు ఒక్కడే, అన్ని మతాలకు దేవుడు ఒక్కడే. మనం ఏ రూపంలో మొక్కితే ఆ రూపంలో మనకు కనిపిస్తాడు. ఇప్పుడు వీళ్ళు వచ్చేసి ఓన్లీ హిందువులనే ఓట్లు అడుగుతారు, ఇప్పుడు మైనారిటీ వాళ్ళని కూడా ఓట్లు అడిగి ముందుకెళ్తారు అనుకోవచ్చా ఎట్లా? ఎవరు వాళ్ళ? బీజేపీ వాళ్ళ? అది వాళ్ళకే తెలియాలి, ఇంకా మనకు తెలియదు కదా. ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు, దేవుడు అని అంటున్నారు. మరి మీరు మా ముస్లిం సోదరులు వద్దా, అవసరం లేదా? వాళ్ళకి మనకి తేడా ఏముంది? మనం అనుకుంటే అన్ని ఉంటాయి, అనుకోకపోతే ఏవి ఉంటాయి. మీరు మతాన్ని బట్టి ఓట్లు అడుగుతామంటే గదే మైక్ల ముంగట ఎప్పురిగా మరి మేము ఈ మతాన్ని ఓట్లు అడుగుతాం, వేరే మతాన్ని ఓట్లాడడం మాకు ఎవరు అవసరం లేదని అన్న మీద అందరిని కల్పించేటట్టు ఏదో యాక్షన్లు చేస్తారు. లోపలంతా మళ్ళీ బీఆర్ఎస్ బీజేపీ అంతా ఒకటే. బీఆర్ఎస్ బీజేపీ ఎవరు కోటేసినా ఒకటే పోతుంది, రెండు ఒకటే పోతాయి. అంటే ఈ రెండు శక్తులు ఒకటయ్యి ఈ రోజు మన ముస్లిం సోదరులు కానివ్వండి, క్రిస్టియన్ సోదరులు కానివ్వండి, హిందూ సోదరులు కానివ్వండి, నువ్వు హిందూ 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 అంటున్నావు. మరి హిందువులకి ఎందుకు, ఎంతమందికి న్యాయం చేసినావు? హిందువులకే తీసుకొని ఉద్యోగాలు ఇప్పి పోనీ అది చేస్తావా? చేయలేవు కదా. అంత కాని పని ఇదంతా. ఏదో మాటలుగా గారడి చేసి ఏదో మత్పరిద్దామని బండి సంజయ్ అన్న మాట్లాడితే సప్పర్లు కొట్టేటోళ్ళు ఉంటారేమో, కానీ మతానికి వత్తాసు వాళ్ళకేటోళ్ళు ఎవరు నాయకులు లేరు. లాస్ట్ వన్ మేడం, ఇప్పుడు అన్న ఎంత మెజారిటీ గెలవచ్చు అనుకోవచ్చు నవీన్ అన్న? మెజారిటీ ఎంత అనేది నేను చెప్పలేను, ఎందుకంటే మెజారిటీ ఖచ్చితంగా వస్తుంది. ఇది ఇంత అంత అని చెప్పి ఇప్పుడు ముందు మేము అది చేయదలుచుకోలేదు. ఎందుకంటే ఖచ్చితంగా మా టార్గెట్ ఏంది, ప్రతి ఒక్క బూత్ కి మెజారిటీ తీసుకురావాలి. ఈ బూత్ లో ఎక్కువ వస్తుంది, ఆ బూత్ లో ఇంకా అంతకంటే ఎక్కువ రావచ్చు, ఇంకెంతనైనా రావచ్చు, కానీ ఖచ్చితంగా గెలిచి తీరుతుండు. మంచి మెజారిటీ తోడు గెలిచి తీరుతుండు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.